అందరికీ నమస్తే అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను తోటకూర, బాయిల్ ఎగ్స్, గోంగూర చట్నీ, మామిడికాయ కొత్త పచ్చడి అండి రైస్తో వచ్చాను. తోటకూర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తోటకూరలో ముఖ్యంగా పీచు పదార్థం అధికంగా ఉంటుంది. మనకి జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతతో పోరాడి రక్తాన్ని పెంచుతుంది. పొటాషియం చాలా అధికంగా ఉండటం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. దీంట్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది కాబట్టి మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంత మంచిదండి. ఈ తోటకూరలో విటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మన కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రేచీకటి రాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాపాడుతుందని చెప్పుకోవచ్చు. ముసలితనంలో వచ్చేటువంటి జిరాప్తమలి అనే జబ్బు రాకుండా కూడా కంటికి కాపాడుతుంది. అంత మంచిదండి. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాం. యాంటీ ఆక్సిడెంట్స్ ఆకుకూరల్లో చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మనం వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అంత మంచిదండి తోటకూర. ఎగ్స్, వైట్ ఎగ్లో కేవలం మాంసకృత్తులు మాత్రమే ఉంటాయండి. హై ప్రోటీన్ ఉన్నటువంటిది ఈ ఎగ్గు. తప్పనిసరిగా మన శరీర నిర్మాణానికి తప్పనిసరిగా అవసరం అండి. రోజువారీ భోజనంలో తప్పనిసరిగా ప్రోటీన్ మాంసకృత్తులు తీసుకోవాలి. లేదంటే మనకి అనారోగ్యం పాలవుతాం. రోజు తప్పనిసరిగా ఏదో ఒకటి గుడ్డు కానీ, మాంసం కానీ, ఆల్మండ్స్ అంటాం కదండి, బాదం పప్పులు అలాంటివి ఏం తీసుకున్నా పర్లేదండి. మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ఏమీ లేకుంటే పప్పు అన్నం కూడా చాలా మంచిదండి. కందిపప్పు, పెసరపప్పు అది కూడా తీసుకొచ్చు. దాంట్లో కూడా అధికంగా మాంసకృత్తులు ఉన్నటువంటిది. ఎల్లో ఎగ్ ఉంది కదండి, దాంట్లో B1, B2, B6, B12 విటమిన్స్ ఉంటాయి. బెరీ, నయాసిన్, పెల్లగ్రా రక్తహీనత నుంచి కాపాడేటటువంటి మంచి గుణం ఉన్నటువంటి ఎల్లో ఎగ్గు అటువంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అంటే మంచి కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం ఫ్రెండ్స్. అంత మంచిది. రోజువారీ భోజనంలో తప్పనిసరిగా మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి. మామిడికాయ పచ్చడి కొత్తదండి. మామిడికాయ పులుపుగా ఉంటుంది కాబట్టి దాంట్లో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మనకి వ్యాధి నిరోధక శక్తి పెరిగి చాలా ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ సి అధికంగా తీసుకోవటం వల్ల మన శరీరం చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. స్కిన్ పగలకుండా చాలా నీట్గా కాంతివంతంగా ఉండాలంటే విటమిన్ సి డైలీ తీసుకోండి. నిమ్మరసం కానీ, పచ్చి మామిడి కానీ ఏదో ఒకటి పుల్లని పదార్థాలు తీసుకోవాలి. సిట్రస్ సంబంధించి చాలా ఆరోగ్యంగా ఉంటామండి. కొత్త పచ్చడి చాలా టేస్టీగా ఉందని చెప్పుకోవచ్చండి. నేను ఈరోజే పెట్టామండి. గోంగూరని కూడా మనని తల్లి లాంటిదండి గోంగూర. ఎందుకంటే గోంగూరలో కాల్షియం చాలా అధికంగా ఉంది కాబట్టి మన ఎముకల నిర్మాణానికి చాలా అవసరం అండి. మన ఎముకలు దృఢంగా ఉండాలన్నా కూడా చాలా అవసరం. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మనల్ని జీర్ణక్రియను మంచిగా మెరుగుపరిచి మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించి రక్తాన్ని పెంచుతుంది. పొటాషియం, మెగ్నీషియం చాలా అధికంగా ఉంటుందండి కాబట్టి మన గుండెని, మెదడుని చాలా ఆరోగ్యంగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.